జనసేనది సుదీర్ఘ నేపథ్యం. 2014లో జనసేన ఆవిర్భవించింది. కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, కేంద్రంలో బీజేపీకి మద్దతు ప్రకటించింది. అప్పట్లో ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఇక జనసేనకు తిరుగులేదని అంతా భావించారు. కానీ ఎన్నడూ రాజకీయ ప్రయోజనాలను ఆశించలేదు పవన్. రెండు చోట్ల తాను మద్దతు ప్రకటించిన పార్టీలు అధికారంలో ఉన్న పదవులు ఆశించలేదు. అలాగని పాలిటిక్స్ కూడా చేయలేదు. సమాజంలో ఒక రకమైన మార్పు తీసుకురావాలని పవన్ భావించారు. జనసేన పార్టీ విషయంలో సైతం అంకిత భావంతో పనిచేసే వారికి స్థానం ఉంటుందని చెప్పుకొచ్చారు. అందుకే పార్టీలోకి చాలా మంది వచ్చారు, బయటకు వెళ్లిపోయారు. కానీ పవన్ ను అభిమానించే, జనసేన ఆశయాలకు ఆకర్షితులయ్యే జన సైనికులు మాత్రం ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగారు. ఈ ఎన్నికల్లో సీరియస్ గా పనిచేశారు. అందుకే జనసేనకు సంపూర్ణ విజయం, కూటమికి ఏకపక్ష గెలుపు. అయితే ఎన్నికల తర్వాత జనసేనకు విశేష ఆదరణ పెరుగుతోంది. అందుకు సభ్యత్వ నమోదు ఉదాహరణ. 10 లక్షలకు పైగా సభ్యత్వ నమోదుతో జనసేన దూసుకుపోతోంది. వేలాది మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్నారు. 500 రూపాయల నగదు ఇచ్చి మరీ పార్టీలో చేరుతున్నారు. గత నెల 18న సభ్యత్వ నమోదు ప్రారంభమైంది. జూలై 31తో ముగిసింది. అయితే వస్తున్న ఆదరణ చూసి సభ్యత్వ నమోదు ప్రక్రియను ఈ రోజు వరకు పొడిగించారు. కానీ రికార్డు స్థాయిలో 10 లక్షలకు సభ్యత్వ నమోదు దాటడం విశేషం. పార్టీ ఆవిర్భవించి 2014 నుంచి అంటే 10 సంవత్సరాల మార్కు దాటిన జనసేన పార్టీ అలాగే 10 లక్షల సభ్యత్వాలు నమోదు కూడా దాటిందని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ 2014లో స్థాపించినప్పటికీ అప్పుడు ఎలక్షన్లో పోటీ చేయకుండా 2019లోనే పోటీ చేసింది. 2024లో 21 సీట్లలో పోటీ చేసి 100% 21 సీట్లకి 21 సీట్లు గెలుపొందిన జనసేన పార్టీ అయితే సభ్యత్వ నమోదులో 10 లక్షల మార్కు దాటిందని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాల్లో 10 లక్షల మార్కు దాటింది. జనసేన 2024లో 21 సీట్లకు గాను 21 సీట్లు గెలుపొందిన నేపథ్యంలో జన సైనికులు కానివ్వండి, వీర మహిళలు అందరూ కూడా సభ్యత్వ నమోదులో అయితే ముందంజలో ఉండి 21 సీట్లు గెలుపొందిన హుషారులో అయితే ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ సభ్యత్వాలను అయితే ముందుండి నడిపిస్తూ కూడా సభ్యత్వాలు నమోదు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. జనసేన సభ్యత్వం అంటే సభ్యత్వంతో పాటుగా మెడికల్గా కానివ్వండి, అలాగే ఏదన్నా యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చే విధంగా ఉన్న నేపథ్యంలో జనసేన సభ్యత్వం తీసుకోవడానికి అలాగే జన సైనికులు అలాగే జనసేన అభిమానులు కూడా ముందుకు వస్తున్నారని చెప్పుకోవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రతి ఊరు వాడా కూడా జనసేన సభ్యత్వాల నమోదులో అయితే ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో జనసేన పాత్ర కూడా ఉన్న నేపథ్యంలో అటు కేంద్రంలో కానివ్వండి, ఇటు రాష్ట్రంలో కూడా అధికారంలో అటు ఎన్డీఏ ప్రభుత్వం అధికారం, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావడానికి జనసేనే కారణం అంటూ కూడా జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా జనసేన సానుభూతి పరులకు చెప్పుకుంటూ కూడా సభ్యత్వాలు నమోదు చేసుకుంటూ ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ జనసేన సభ్యత్వాలు తీసుకున్న వారికి భరోసా కల్పిస్తూ జనసేన అధినేతతో పాటు నాగబాబు కానివ్వండి, జనసేన నాదెండ్ల మనోహర్ కానివ్వండి, ఈ జనసేన సభ్యత్వాలు తీసుకున్న వారికి ఇటు గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు వెళ్ళడానికి జన సైనికులు ఊరు వాడా కూడా తిరిగి సభ్యత్వాలు నమోదు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో.